ఇండియా ఇస్, చాలా మంది చెప్పారు మేధావులు, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు అనేక మంది మేధావులు చెప్పారు 2014 కంటే ముందే. ఓకే, ఈ లంజా కొడుకు వస్తున్నాడు, భారతదేశం నాశనం అవుతుందని చెప్పిండు. అట్లా వాళ్ళు చెప్పినట్టే అవుతుంది. వీళ్ళని ఆ కాంగ్రెస్ హయాంలో మంచితనంతో పోయి, డెమోక్రసీ మంచితనంతో పోయి వీడు ఎంత బురద వెళ్తే అంత బురద తీసుకోకుండా అప్పుడే వీడిని తొక్కి పారదొబ్బితే, వీని ఆర్ఎస్ఎస్ని సంపి పారదొబ్బితే ఇవాళ ఈ పరిస్థితి రాకపోతుండే. అతి మంచితనం ఇవాళ నెత్తి మీకు వచ్చి కూర్చున్నది. శ్రీ సూపర్ అన్న, చరిత్ర బాగా చెప్పారు. శ్రీ నెల్లూరు. థ్యాంక్ యూ టు ఆల్ మై బ్రదర్స్, సిస్టర్స్, ఫ్రెండ్స్, ఎవ్రీవన్. ప్రతి కులంలో, ప్రతి మతంలో, ప్రతి ప్రాంతంలో మంచోళ్ళు ఉంటారు, చెడ్డోళ్ళు ఉంటారు. నేను దుర్మార్గుల గురించే తిడుతున్నా. ఓకే, ఆంధ్రోళ్ళని అందరిని అంటలేను, లేకపోతే బాపన వాళ్ళు అందరిని అంటలేను. అందులో ఎక్కువ మంది దుర్మార్గులు ఉంటే వాళ్ళని మాత్రమే తిడుతున్నా. కాబట్టి డోంట్ టేక్ ఇట్ నెగిటివ్ వే. ఓకే, మసూద్ ఖాన్ కరెక్ట్ చెప్పినావన్నా, నువ్వు సూపర్, థ్యాంక్ యూ. ఇంత కూలంకషంగా ఓపికతోటి చెప్తే నేను ఏ పోస్ట్ పెడితే దాని కింద మరి ఏం ఆధారం తీసుకురంటారా? నేను ఎవరితోటి ఎట్లా ఏమైనా తప్పుగా ఎవరితోటి ప్రవర్తించినో తీసుకురండి. కావాలంటే నెక్స్ట్ టైం నా ఇద్దరు కొడుకులు పక్క పెట్టి లైవ్ పెడతా, కావాలంటే డిఎన్ఏలు చేపిద్దాం. నేను ప్రజా సమస్య మాట్లాడితే పొద్దుగా లేస్తే చెత్త నింపుతాను. 20 ఏళ్ళ నుంచి నేను అమెరికాలో ఎట్లా పనిచేస్తారా? నా మీద తప్పుడు ఆరోపణ మీరు నిరాధారంగా చేస్తే 20 ఏళ్ళ నుంచి నేను ఎట్లా బతుకుతున్నా? నాకు కూడా మీరు తెచ్చి తిండి పెడుతున్నా, నా డే టు డే పని ఎట్లా చేసుకుంటున్నా? పొద్దుగా లేస్తే ఒక ఆధారం పెట్టు, మళ్ళా ఒక ఆధారం పెట్టు. ఇక కొట్లాట ఎక్కడిది అంటే ఎవడు ప్రశ్నించొద్దా మిమ్మల్ని? వేరే దేశం నుండి ప్రశ్నిస్తేనే వీడికి రా అంటారు. అంటే వేరే దేశంలో ఉన్నవాడు ప్రశ్నించొద్దా? ఆడున్నవాడు ప్రశ్నిస్తే వేరే దేశం పోమంటారు. లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నాడు, కమ్యూనిస్ట్ ఐడియాలజీ ఉన్నాడు ప్రశ్నిస్తే చైనాకు పోమంటారు. ముస్లిం ఎవరైనా ప్రశ్నిస్తే పాకిస్తాన్ పోమంటారు. లేకపోతే వాడిని కమ్మి అంటారు, కాంగి అంటారు, రజాకార్ అంటారు, గొర్రెబిడ్డ అంటారు, ఇదే జిహాదీ అంటారు. ఇదే పని. మరి వాటి గురించి కాదు కదా చర్చ. నన్ను కన్వర్టెడ్ అంటారు. నేను పుట్టింది హిందువుగా పుట్టినా, కానీ ఒక డీప్గా అనాలిసిస్ చేసినాక ఏది ఇదంతా చెత్త ఉన్నది, ఎవడు ఎక్కడ లేడు, దేవుడు అనే కాన్సెప్ట్ అంతా వాడి స్వార్థం కోసం క్రియేట్ చేసుకున్న తప్ప ఎవడు ఎక్కడ లేడు అనేది నేను గ్రహించినాక నిజంలో బతకడం స్టార్ట్ చేసిన. అంతే తప్ప కానీ ఎవరిని మొక్కున్నా నాకు అనవసరం. వేరే వాళ్ళకి నష్టం కానంత వరకు, మూఢనమ్మకాలు లేనంత వరకు, దేవుడి పేరు చెప్పి దోసుకోనంత వరకు ఎవరినైనా మొక్కుకోండి, మాకు సంబంధం లేదని చెప్పిన. మతం అనేది ఒక జీవన విధానం. కొన్ని విలువ ఉన్నదానికంటే మనుషులు ఒక ఆదిమానవుడిగా, ఒక ట్రైబ్గా బతికిన వాళ్ళు, ఒక జంతువులాగా బతికిన వాళ్ళు ఇవాళ అంతకంటే ఉన్నతంగా బతుకుదామని, కొన్ని విలువలతో బతుకుదామని ఒక రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టుకున్న వాళ్ళు ఒక్కొక్క ప్రాంతంలో అది వచ్చిన దాన్ని బట్టి దానికి ఆ పేర్లు వచ్చినాయి. అదొక జీవన విధానం తప్ప అద్భుతాలు అవుతాయి అని ఎవడన్నా చెప్పితే వాడి స్వార్థం కోసం చెప్తున్నాడు, లేకపోతే వాడు నిన్ను ఏమారుస్తున్నాడు అని అర్థం. వేరే వాళ్ళకి నష్టం కాకుండా ఎవరిని మొక్కున్నా మొక్కోండి, మేము వద్దంటే అడగండి. నిన్ను వ్యతిరేకిస్తలేం కదా. నేను చేసిన రీసెర్చ్ ప్రకారం ఎవడెక్కడ లేడు. ఒక వ్యక్తి వేరే ఇవన్నిటి కంట్రోల్ చేసే శక్తి ఒక వ్యక్తికి లేదు. కాబట్టి నేను నిజంలో బతకడానికి ప్రయత్నం చేస్తున్నాను, అంతే. దట్ డస్ నాట్ మీన్ నేను ఎవరిని వ్యతిరేకిస్తలేను. రవిప్రకాష్ ఇండియాలో లేరా? ఇండియాలోనే ఉండే. ఓకే, నేను ఇంజనీరింగ్ అయిపోయేదాకా ఇండియాలోనే ఉండే. చాలా సార్లు ఎవ్రీ 3 ఇయర్స్కి ఒకసారి వచ్చేటోడిని. ఓకే, ఇంకా తర్వాత నాకు అమెరికాలో ఈ మధ్యకాలంలో రాలేదు. నా పిల్లలు పెద్దగా అవుతున్నారు. సో నా పిల్లలు కొంచెం కాలేజీ పోయినాక పర్మనెంట్గా వస్తా. ఓకే, సింపుల్. కొట్లాడదాం, గల్లా పట్టుకొని కొట్లాడదాం. పొద్దుగా లేస్తే ఏందిరా అయ్యా? మనమాసి సుబ్రహ్మణ్యం యాదవ్, అరే బోడా ఇండియాకి రారా, నోరు జాగ్రత్తగా బేవకు. ఎందుకురా లంచ కొడుక? ఇండియాకి వస్తే ఏమవుతుందిరా? ఇండియాలో ఉన్నాడు ప్రశ్నిస్తలేడా? ఏమవుతుంది ఇండియాకి వస్తే? చంపుతావా? హైర్ చేసుకో, ఇక్కడ కూడా హైర్ చేసుకో. ఇక్కడ కూడా దొరుకుతాడు కదా, నల్లోడో ఇంకోడో వేరే దేశపోడో ఎవడో దొరుకుతాడు కదా, హైర్ చేసుకో. నా కారు అద్దాలు వాళ్ళు కొట్టించినావు, ఎవరినో నల్లోని పంపించినావు. చేయాలనుకుంటే ఏడైనా చేయగలుగుతావు కదరా. ఆడికి వచ్చినా నువ్వు కొడుతుంటే నేను చూసుకుంటా కూర్చుంటాను రా. నాకు టీం పెట్టుకుంటా కదా, నువ్వు కొడుతుంటే నేను కూర్చోను కదా. నువ్వు ఒక్కడు కొడితే నేను 4 కొడతా కదా. నేను అడిగింది తప్ప రైటా దాని గురించి చర్చ చేయి. వ్యక్తిగతంగా ఎందుకు పోతున్నావు? ఈడికి రా ఆడికి రా అది కాదు. ఈడున్నప్పుడు ఇక్కడ నుంచి ప్రశ్నిస్తాం, ఆడికి వస్తే ఆడున్నప్పుడు ప్రశ్నిస్తాం. మరి మీరు వచ్చి అమెరికాలో మైక్రోసాఫ్ట్లో పనిచేయండి, ఇండియాలో ఎందుకు పనిచేస్తున్నారు అమెరికా కంపెనీలకి? అమెజాన్ని అమెరికా కంపెనీలు మీకెందుకు? మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, అమెరికా ఏలు మీకెందుకు? మోడీ ఇన్ని దేశాలు ఎందుకు తిరుగుతున్నాడు?
ఏ దేశం నుంచి ఏం తీసుకొచ్చిండు కదా. మన దొంగ నా కొడుకులు మనవాసిసు అంటే బేసికల్ ఏం చెప్తున్నారు వాళ్ళు, నువ్వు ఎవ్వడు మమ్మల్ని ప్రశ్నించొద్దు, మేము దోసుకుంటాము, మేము బురద వాళ్తాము, మేము మతం చుట్టూ తిప్పుతాము, బాంబులు పెడతాము, అయినా సరే మా మోడీ జై శ్రీరామ్ అనాలి, జై మోడీ అనాలి, అప్పుడు నేను దేశభక్తుని, లేకపోతే నేను దేశద్రోహిని. వాడు దేశద్రోహం చేసుకుంటా, మనందరి సంపద దెంకవ్వకుంటా, గుజరాతీ ఆర్య బ్రాహ్మణుడు ఆర్య బనియాగాడు వాడు మనల్ని ప్రశ్నించిన వాళ్ళని మనల్ని దేశద్రోహి అంటుండ లంచకుడు. వెరీ అన్ఫార్చునేట్ మిత్రులారా. సో ఐ కీప్ టాకింగ్, మాట్లాడుతూనే ఉంటా, ప్రతి అంశం మీద అవగాహన చేస్తా, అట్లనే మీ తరఫున వాయిస్ ఇస్తా. ఓకే, ఏది ఎవ్వడేమన్నా బురద తల్లుకొని వాస్తవ యొక్క ఏది ఎల్లకాలం ఎవ్వడు నిజాన్ని దాచలేడు. ఆమె ప్రెగ్నెంట్ అయితే 3 నెలల దాకా ఆపుకుంటదేమో, 3 నెలల తర్వాత ఆమె ఆపుకున్నా ఆగది. అందుకే అంటారు కదా, కడుపు వచ్చినా కక్కు వచ్చినా ఆగదు అంటారు, ఎక్కువసేపు ఆపుకోలేవు. సో అట్లనే ఇది ప్రకృతి ధర్మము, నిజం అనేది ఆగదు, సింపుల్. కాబట్టి నువ్వు రాహుల్ గాంధీని పప్పు అన్నా, నన్ను ఇంకోటన్నా, ఇంకోటన్నా, నువ్వు ఎంత బురదలినా ఆ ప్రకృతి కంట్రోల్ చేస్తుంది. భూమి నువ్వు చెప్తే తిరుగుతలేదు, నువ్వు వద్దంటే ఆగదు. సూర్యుడు నువ్వు రమ్మంటే వస్తలేడు, పొమ్మంటే పోతలేడు. నీ బాపనోడు, నీ గరికపాటి లవడగాడు, నీ యొక్క షాగంటి లవడగాడు, నీ చిన్నజీఆర్ లవడగాడు పొద్దుగాలేసి జపాలు మంత్రాలు చేసినా భూమి ఇంచు 1 సెకండ్ కూడా తన కక్షను అటు ఇటు మార్చుకోదు. కాబట్టి మీరు ఎంత ఎవరి మీద బురదలినా ఆకాశం మీద ఉంచితే మీ మీదనే పడుతుంది, అది ప్రకృతి ధర్మం అది. కాబట్టి నిజం బయటకు వస్తుంది. మీరు ఎంతన్నా బురద అనుకోండి, మేము ప్రశ్నించడం మానం.